నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో కొత్త చట్టం అమల్లోకి వచ్చింది. 21 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో, యువకులు ఎవరైతే ఉన్నారో వారికి పొగాకు ఉత్పత్తులు, నికోటిన్ లేదా నికోటిన్ డెలివరీ సిస్టంలను అమ్మడం, పంపిణీ చేయడం లేదా వాటిని పొందేందుకు వీలు కల్పించడాన్ని నిషేధిస్తూ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని కువైట్ ఆల్ యూమ్లో అయితే ప్రచురించారన్నమాట. 21 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ కానీ, ఎలక్ట్రానిక్ సిగరెట్ కానీ ఏదైతే ఉందో అవి అమ్మడం నిషేధించామని చెప్పేసి ఈ నిర్ణయం ప్రకారం వ్యాపారం చేసేవారు సివిల్ ఐడి లేదా ఏదైనా ఆమోదించబడిన ధృవీకరణ పద్ధతి ద్వారా కొనుగోలుదారుల వయస్సును ధృవీకరించుకోవాలి. ఏదైనా ఉల్లంఘనలకు లైసెన్సుదారుడు బాధ్యత వహించాల్సి ఉంటుంది. 21 ఏళ్ల లోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు మీరైతే సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మకూడదని చెప్పేసి, ఒకవేళ అమ్మితే కానీ దానికి బాధ్యత మీరే వహించాల్సి ఉంటుంది. అలాగే కువైట్లోని నర్సరీలు, కిండర్ గార్డెన్లు, పాఠశాలలు, విద్యా సంస్థలు, యూనివర్సిటీలు, కాలేజీలు మరియు ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు మరియు నికోటిన్ అందించే వ్యవస్థలను అమ్మడం, ప్రదర్శించడం లేదా వ్యాపారం చేయడం పైన నిషేధం విధించారు. ఈ నిషేధంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య సంస్థలు, వైద్య సదుపాయాలు, అలాగే ప్రభుత్వ అధికారులు మరియు ఇతర సంస్థలు కూడా ఉన్నాయన్నమాట. క్రీడా క్లబ్బులు, ఆరోగ్య సంస్థలు, యువజన కేంద్రాలు, థియేటర్లు, సినిమా హాళ్లు మరియు యువత కోసం కేటాయించిన సౌకర్యాలలో వాటిని అమ్మడం, ప్రదర్శించడం లేదా వ్యాపారం చేయడం నిషేధించబడింది. ఈ నిషేధంలో బకాలాలు, మొబైల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవి, తాత్కాలిక కియోస్కులు, అలాగే వినోద కార్యక్రమాలు జరిగినప్పుడు సెల్ఫ్ సర్వీస్ మిషన్లు కూడా ఉన్నాయని చెప్పేసి తెలపడం జరిగింది. ప్రస్తుతం సిగరెట్లు వెబ్సైట్లలో కానీ, ఎలక్ట్రానిక్ అప్లికేషన్లో కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మరియు డెలివరీ సేవల ద్వారా వాటిని విక్రయించడం నిషేధించబడిందనమాట. ప్రస్తుతం విద్యా సంస్థలకు 200 మీటర్ల పరిధిలో ఈ యొక్క అమ్మకాలను నిషేధిస్తూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి కువైట్లో ఉన్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 21 ఏళ్ల లోపు పిల్లలకు సిగరెట్లు, పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధించబడడం జరిగింది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.